తండ్రి అయిన దేవునికి మహిమ కలుగునుగాక. ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో అందరికీ హృదయపూర్వకమైన వందనాలండి. మంచిది ప్రియ దేవుని పిల్లలారా, చిన్న ప్రార్థన చేసుకుని కార్యక్రమాన్ని ప్రారంభించుకుందామండి. పరిశుద్ధుడును నిత్య నివాసి అయిన ప్రియ పరలోకపు తండ్రి, మహోన్నతుడా, దయగలిగిన మా తండ్రి, గత కాలమంతా నీ పిల్లలైన మమ్మల్ని అందరినీ భయంకరమైన దుర్దినాల్లో మీ కృపచేత కాపాడి మీ కుమారుడైన క్రీస్తు ప్రభును బట్టి ఈ విధంగా మీ పాద సన్నిధిలో చేరి మిమ్మల్ని స్తుతించుకుంటానికి, మీ మాటలు నాయన ధ్యానించుకుంటానికి, అల్పులైన మమ్మలను ప్రేమించి మీరు మాకు అనుగ్రహించిన క్షేమాన్ని బట్టి ఈ సమయాన్ని బట్టి కృతజ్ఞతలు తండ్రి. సమయంలో మా ప్రభా తనను తాను ఎందుకు గాయపరుచుకుంటున్నాడు, ఎందుకు చంపుకుంటున్నాడు అనే అంశాన్ని కొద్ది నిమిషాలు ఆలోచించడం సిద్ధపడుతున్న తండ్రి, మీ ఆత్మ సహాయం చేయండి. వినబోతున్నటువంటి ఎల్లరూ నాయన సత్యాన్ని గమనించి జరుగుతున్న పరిస్థితులలో ఎందుకు జరుగుతున్నాయని గ్రహించి మీ చిత్తానుసారంగా బ్రతకటానికి నేర్పించండి. నీ పిల్లలు మమ్మల్ని అందరినీ మీ కృప చేత కాపాడి దీవించి నడిపించుమని యేసు నామమున అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. మంచిదండి. ఈ సమయంలో మన చుట్టూ జరుగుతున్న కొన్ని సంఘటనలను ప్రస్ఫుటంగా మీకు తెలియపరుస్తూ, ఆ జరుగుతున్న సంఘటనలలో ఎవరు ప్రమేయాన్ని బట్టి జరుగుతున్నాయో ఈరోజు కొద్ది మాటలను వివరించడానికి సిద్ధపడుతున్నానండి. ఏంటా మాటలు అని అంటే మనిషి తనను తాను ఎందుకు పాడు చేసుకుంటాడు, ఎందుకు చంపుకుంటాడు, ఎందుకు గాయపరుచుకుంటాడు అనే సంగతిని మనం ఆలోచించడం ప్రయత్నించేద్దాం. ఈ మాట వినగానే మీకు ఒక ఆలోచన ఇచ్చేస్తుంది. ఏంటండి, ఎవరైనా తనకు తాను చంపుకోవాలనుకుంటాడా ఏంటి? తను తాను పాడు చేసుకోవాలనుకుంటాడా ఏంటి? తను తాను గాయపరుచుకుంటాడా ఏంటి అన్నట్లుగా అనిపిస్తుంది. నిజమే, తను తాను ఎవరు కూడా పాడు చేసుకోవాలని అనుకోడు. తను తాను ఎప్పుడైనా సరే తను తాను డెవలప్ అవ్వాలని, అభివృద్ధి చెందాలని, గొప్పవాడు కావాలని ఎన్నో కలలు గంటూ జీవితంలో ముందుకెళ్తూ ఉంటాడు. కొన్నిసార్లు ఫెయిల్ అవుతూ ఉంటాయి కూడా. కనుక మనిషి తన జీవితంలో తను అనుకున్నది జరగకపోయినా, తను ప్రేమించింది దక్కకపోయినా, లేక తను చేసిన పని ఫెయిల్ అయినా, తను చేసిన వ్యాపారము, వ్యవసాయము, తన భార్యాభర్తల మధ్య గొడవైనా, రకరకాల భావాలను బట్టి మనుషులు తనైనా చనిపోవటానికి సిద్ధపడుతున్నాడు, ఎదుటి వ్యక్తిని చంపేయటానికి సిద్ధపడుతున్నాడు, తనైనా గాయపరుచుకుంటున్నాడు, లేదా ఎదుటి వ్యక్తినైనా గాయపరుస్తూ ఉన్నాడు. ఎందుకు మనిషి యొక్క విషయంలో తనకు తాను ఇటువంటి పరిస్థితులు జరిగించుతున్నాడు అనే విషయం మనం గమనించుకుంటానికి ప్రయత్నించేద్దాం. సహజంగా ఏ మనిషి కూడా, మరొకసారి చెప్తాను, ఏ మనిషి కూడా తను గాయపరుచుకుని అనుకోడు. కానీ అనుకోనిది జరుగుతున్నది ఎవరు ప్రమేయం బట్టి, ఏమండి అని ఆలోచించడానికి ప్రయత్నించేద్దాం. చూడండి, వాక్యం చదువుకు ముందే చిన్న ఇంకో మాట చెప్తాను, ప్రయత్నం చేస్తానండి. అవ్వ ఆదాములు ఉన్నారండి. ఏమండి, ఏదైనా తోటలో అవ్వ ఆదాములు గారు ఉన్నారు. వారు తనకు తాను పాడు చేసుకోవాలనుకున్నారా? తనకు తానుగా తోటలు బయటకు వచ్చేయాలనుకున్నారా? లేకపోతే ఎవరు ప్రమేయం ఏమన్నా ఉందా అక్కడ అంటే ఉంది. సర్పరూపంలో వచ్చినటువంటి దుష్టుడు సాతానుడు, వాడు ప్రమేయం ఉండి, వాడు మాట విని, దేవుని మాటను, దేవుని ఆజ్ఞను మీరి, దేవుని కోపానికి గురై ఎక్కడికి వచ్చే తోట నుండి బయటకు వచ్చేసాడు. అంటే గెంటేస్తాడు దేవుడు. దీన్ని బట్టి మనం ఆలోచన చేస్తే, తనకు తాను పాడు ఆ తోటలో నుండి వచ్చేయాలి, ఆ సౌఖ్యాన్ని పోగొట్టుకోవాలనుకున్నాడా? కాదు. వేరొక మాట విని, వేరొక చెప్పిన దాన్ని బట్టి, అంటే దుష్టు చెప్పిన దాన్ని బట్టి, దీనికంటే అది బెటర్, ఇక మన రోజు లోకంలో కూడా దీనికంటే అది బెటర్, అది బెటర్, అది బెటర్ అనుకొని ఉన్నదాన్ని ఓడగొట్టుకునేటువంటి చాలామంది ఉన్నారు. లోకంలో ఇప్పుడు అనేక మంది మరి గాయపరుస్తున్నారు, గాయపరుచుకుంటున్నారు, తను పాడు చేసుకుంటున్నారు, తను చంపుకుంటున్నారు. ఏంటి ప్రాబ్లం? ఎందుకు మనిషి ఇంత విపరీతంగా తయారైపోయాడు? ఎందుకు తను తాను పాడైపోతున్నా గమనించలేని స్థితిలో అంత మైకంలోనికి ఎలా వెళ్ళిపోయాడు అనే సంగతిని దైవ గ్రంథాన్ని అడిగితే, ఈరోజు నా పరిస్థితి, వింటున్న వారి పరిస్థితులు ఎలా ఉన్నాయో ప్రస్ఫుటంగా అర్థమైపోద్దండి.
సార్ మనం చదువుకుందాం. మార్కు రాసిన సువార్త 5వ అధ్యాయంలో ఇక్కడ ఒక వ్యక్తి మనకు కనబడతాడు. చాలా విచిత్రమైన వ్యక్తి. ఎవరో వ్యక్తి అంటే, ఈ వ్యక్తి యేసు ప్రభు ఆ గలిలయ నుండి గెరాసేనుల దేశానికి వస్తున్నాడు. వస్తున్న సందర్భంలో ఆ గెరాసేనుల దేశం రాగానే దెయ్యం పట్టిన ఒక వ్యక్తి యేసు ప్రభు దగ్గరకు వచ్చి, సర్వోన్నత దేవుని కుమారుడా, నాతో పనేంటి నీకు అన్నట్టుగా మాట్లాడతాడండి. మొత్తం మీద ఆ దెయ్యం పట్టిన వ్యక్తికి యేసు ఎవరో స్పష్టంగా అర్థమైపోయింది. దానికి ముందున్నప్పుడు యేసు ప్రభు తుఫాన్ని గద్దించినప్పుడు శిష్యులకు యేసు ప్రభు ఎవరో అర్థం కాల. ఆ యొక్క సముద్రం దాటి ఆ తుఫానును సద్దుమని తర్వాత గెరాసేనుల దేశం సముద్రం యువతల ప్రక్కకు వస్తే ఈ దెయ్యం పట్టిన వ్యక్తి అంటున్న మాట, సర్వోన్నత దేవుని కుమారుడా అంటున్నాడు. కానీ కూడా మనకు కావాల్సింది, ఈ దెయ్యం పట్టిన వ్యక్తి ఎలా ఉన్నాడు అంటే, రాళ్ళు తీసుకొని తను గాయపరుచుకుంటున్నాడు. అమ్మా నాన్న కట్టిన ఇంట్లో ఉండట్లే, సమాధుల తోటలో ఉంటున్నాడు, సమాధుల్లో ఉంటున్నాడు. అక్కడే నివాసం చేస్తున్నాడు. అంటే ఆ వ్యక్తికి ఇంటికి సమాధికి పెద్ద తేడా తెలియట్లే. ఎవరు కొట్టిన దానికి తను కొట్టుకున్న దానికి పెద్ద వ్యత్యాసం ఏం కనబడట్లే వీనికి. ఎందుకు అనంటే, ఈ వ్యక్తిని పట్టింది దెయ్యం, దురాత్మ, దుష్ట సంబంధమైన ఆత్మ. ఏమండి అంటే, ఈయనకి ఆల్రెడీ ఆత్మ ఉంది. ఆ దుష్టాత్మ వచ్చి ఆ ఆత్మను బంధించేసి తన వసుపుచ్చుకొని తన ఇష్టాన్ని నెరవేర్చుకుంటున్నట్లుగా ఆ వ్యక్తిని గాయపరుస్తున్నాడు, గాయపరుచుకునేట్లు చేస్తున్నాడు. ఒకసారి చదువుతున్నాను చూడండి. ప్రియమైన దేవుని మార్కు సువార్త 5వ అధ్యాయము మొదటి నుంచి చదువుతుందండి. వారు ఆ సముద్రమునకు అద్దరినున్న గెరాసేనుల దేశమునకు వచ్చిరి. ఆయన దోణి దిగగానే అపవిత్రాత్మ పట్టిన వాడు సమాధులలో నుండి వచ్చి ఆయనకి ఎదురుపడిను. వాడు సమాధులలో వాసం చేసేవాడు. సంఖ్యలతోనైనను ఎవడును వాని బంధింపలేకపోయాను. పలుమార్లు వాని కాళ్లకు చేతులకు సంఖ్యలు వేసి బంధించినను వాడు ఆ సంఖ్యలను తెంపి కాలు సంఖ్యలను తుత్తునీలుగా చేసిన గనుక ఎవడును వాని సాధుపరచలేకపోయాను. అంటే దెయ్యం పట్టిన వ్యక్తికి ఎంతో తల్లిదండ్రులు కానీ ఆ గ్రామస్తులు కానీ దాని నుండి విడిపించాలి, పాపం ఇంతగా ఉంటున్నాడని ఎన్నో ప్రయత్నం చేశారు. సంఖ్యలు వేసారా, లేకపోతే రకరకాలుగా కట్టారా, వాటన్నిటిని కూడా ఏం చేస్తే తుత్తునీలుగా తెంపేసుకుని వెళ్ళిపోయాడట. ఇక ఆశ వదిలేశారు, ఈయన ఎవరు సాధుపరచలేరు అని అనుకుంటున్నాడు. నిజమే, చాలా పనులు మన పరిస్థితుల్లో బిడ్డల్లో కూడా రకరకాల సంఘటనలు ఎదురుగా జరుగుతున్నప్పుడు కూడా ఈయన ఎవరో సాధుపరచ, ఏం చేయలేమండి, వీడిని అంతేనండి అని వదిలేస్తూ ఉంటాం అన్నట్టుగా కనబడుతుంది. కానీ యేసుకు మాత్రం, యేసు దగ్గరకు వస్తే మనుషుడు ఏదైతే అసాధ్యమో అనుకొని చేయలేని అనుకుంటాడో, చేతులు ఎత్తేస్తాడో, అక్కడి నుండి దేవుని కార్యం ఆ వ్యక్తి జీవితంలో జరుగుద్దండి. అంటే ఈ వ్యక్తిని పట్టుకుంచుకున్న వాళ్ళు ఎవరు కనబడట్లే, బాగు చేసేటట్టు నాదుడు లేడు. ఏమండి ఆ సందర్భంలో యేసు ప్రభు అక్కడికి వచ్చి ఏమన్నాడంటే, వీడు ఎల్లప్పుడూ సమాధిలోను కొండల్లోనూ కేకలు వేయచ్చు. 5వ వచనం చదువుతున్నానండి. వాడు ఎల్లప్పుడూ రాత్రి బావులు సమాధుల్లోనూ కొండలలోనూ కేకలు వేయచ్చు, తను రాళ్లతో గాయపరుచుకొనుచు నుండెను. ఏం చేస్తున్నాడంటే ఈ వ్యక్తి తను రాళ్లతో గాయపరుచుకుంటున్నాడట. అంటే మనిషి దుష్టుడిగానే ఆవగిస్తే మనిషిలో జరుగుతున్నది ఏంటి అంటే తను గాయపరుచుకోవటం అని మనకు అర్థమైపోతుంది. ఓకేనా, తను గాయపరుచుకుంటున్నాడు. ఎలా గాయపరుచుకుంటున్నాడు? ఇక్కడ కత్తితోనూ మరొకటి దాంతో అన్నట్లే రాయితో మరి గాయపరిచేసుకుంటున్నాడట, రాళ్ళతో. కనుక ఈ సమయంలో మొత్తం మీద యేసు ప్రభు వచ్చాడు. ఏమండి ఆ శానాదయము అనేకులు 2000 దగ్గరగా ఉన్నట్టుగా ఆ అనేక దెయ్యాలు పట్టిన వ్యక్తి కనుక ఆ వ్యక్తిని దెయ్యం నుండి విడిపించాడు. ఇక్కడికి ఓకే. ఏమండి కానీ అదే దెయ్యాలు పందులోనికి వెళ్తే అవి తట్టుకోలేక సముద్రంలో పడి చచ్చిపోయాయి. ఇక్కడ కూడా మనం గమనించదగ్గ విషయం ఏంటంటే, మనుషులు మాత్రమే ఆ దుష్టాత్మను మాత్రం భరించగలిగినటువంటి వారిగా కనబడుతున్నారు అని మనకు అర్థమవుతుంది. ఇప్పుడు నా ప్రశ్న ఏంటంటే, ఇప్పుడు దెయ్యం పడితేనే మరి తను పాడు చేసుకుంటున్నాడు అని గాయపరుచుకుంటున్నాడు, పాడు చేసుకుంటున్నాడు అని విన్నాం కదా. మరి ఈ రోజున లోకంలో ఎక్కడ చూసినా సంఘటనలు జరుగుతున్నాయి. చూడండి, ఒక వ్యక్తి మత్తుగా తాగేస్తాడు,
ఆ లివర్లు పోయినాయి అంటారు, కిడ్నీలు ఫెయిల్ అయినాయి అంటారు. అంటే ఇప్పుడు తను తాను తాగేసి గాయపరుచుకున్నాడంటే కారణం ఏంటి? ఏమండి బాగా గమనించండి. ఒక వ్యక్తి జూదంగా ఆడుతూ ఉంటాడు, ఒక వ్యక్తి శరీర క్రియలోకి దిగిపోతూ ఉంటాడు, ఒక వ్యక్తి ప్రియదేని బిడ్డలారా దొంగతనానికి వెళ్ళిపోతూ ఉంటాడు, ఒక వ్యక్తి నోటితో వల్గర్ లాంగ్వేజ్ మాట్లాడుతూ ఉంటాడు, అనేక రకాలైనటువంటి ఇబ్బందులతో కలిగించేటువంటి వారు ఉంటారు. మరి వీళ్ళందరూ కూడా ఇలా చేస్తున్నారు అంటే తను తాను గాయపరుచుకుంటున్నారు. జూదం చేసినా కళ్ళు పోతున్నాయి, అనేక రకాల వ్యసనాలకు లోనైనా తన జీవితాన్ని శరీరక్రియలో పడుతున్నాడు, శరీరం సర్వనాశనం అయిపోతుంది, కిడ్నీలు పాడైపోతున్నాయి. మరి ఇవన్నీ కూడా తను తాను పాడు చేసుకుంటున్నారా లేకపోతే ఎవరిని పాడు చేస్తున్నారా? మనిషి ముందే అనుకున్నాం, తను ఎవరు కూడా పాడు చేసుకోవాలని అనుకోడు కదా. ఒకవేళ తెలుసుండి పాడు చేస్తే అసలు ఊరుకోడు. ఏమండి మాట అర్థమైంది కదండి. కనుక ఇప్పుడు ఇక్కడ నువ్వు పాడైపోతున్నావు అనే సంగతి కూడా తెలుసుండి కూడా మైకంలో దించి నిన్ను పాడు చేసుకునేటట్లు, నీ ద్వారా నువ్వు పాడేటట్లు చేయటమే దుష్టుడు యొక్క స్టైల్, వాడు అనుసరిస్తున్నటువంటి వ్యూహం. మాట అర్థమైందండి. కనుక ప్రియమైన దేవుని పిల్లలారా, దుష్టుడు పట్టబట్టే అలా తాగేసి వాళ్ళ జీవితాలు పాడు చేసుకుంటున్నారు, వారిని వారు నాశనం చేసుకుంటున్నారు. మాట అర్థమైంది అనుకుంటా. ఇప్పుడు అడగండి, మీ ఇళ్లలో లేరా? సమాజంలో కనబడట్లేదా? లేకపోతే మనకు తెలిసినటువంటి మన బంధువులు కుటుంబీకులు ఉన్నటువంటి లేరా? అంటే దాని అర్థం ఏంటి తెలుసా? వారిని పట్టింది అపవిత్రాత్మ. అందుకే వాళ్ళు నాశనం చేసుకుంటున్నారు, అందుకే వారి జీవితాలను పాడు చేసుకుంటున్నారు. దీని పరిష్కారం ఏంటి అంటే, తాయిత్తులు కడితే పోవండి, ఏదో ఈ ఊదు రాతే పోదండి. ఏమండి మనుషుడు అనుకున్నటువంటి ప్రయత్నాలు ఎన్ని చేసినా పోవండి. నీ దగ్గర డబ్బులు అయ్యేంత వరకు కూడా నాటకాలు ఆడి మొత్తం ఒలిచేసిన తర్వాత ఎంతకంటే పెద్దోళ్ళు తీసుకురావాలి, ఎక్కువ ఖర్చు వద్దు అంటాడు. అప్పుడు అయిపోద్ది నీ పని. అది పరిష్కారం అక్కడ దొరకదండి. కానీ యేసు చెప్తున్న మాట ఎందుకు మనం అక్కడ దొరకదని ఎందుకు చెప్పగలుగుతున్నాం అంటే, ఇక్కడ కూడా గెరసెన దేశంలో ప్రజలందరూ ఎన్నో ప్రయత్నాలు చేశారు కదా, మనుషుడు ఎలా వాళ్ళ కాల. కానీ యేసు ప్రభు ఏం చేశాడు? ఇప్పుడు వాళ్ళని విడిపించాడు. యేసు దగ్గరికి రావాలి. ఎందుకు అంటే యేసు ప్రభు వచ్చిందే దుష్టుని క్రియలను లయపరచడానికి, దుష్టుని బంధకాలలో బంధించబడిపోయి తను నాశనం చేసుకుంటూ తన జీవితాన్ని మరి ఎందుకు బ్రతుకుని అర్థం కాకుండా ఇతరులను గాయపరుస్తూ రకరకాలుగా బ్రతికే వారిని ఆ దుష్ట సంబంధం క్రియల్లో నుండి, దుష్టుని నుండి విమోచించడానికే క్రీస్తు ప్రభు వచ్చారు. కనుక ఇక్కడ కనబడుతుంది ఆ మాట ప్రాక్టికల్గా. ఆయన విమోచించడానికి వచ్చాడు కనుక ఆ దుష్టుని, ఆ సాతాను బంధకాల నుండి విడిపించాడు. విడిపించాడు. మరి ఇప్పుడు ఇది యేసు దగ్గరికి వెళ్ళాలి, కానీ అలా కాకుండా నువ్వు ఎక్కడికో వెళ్ళామనుకోండి, మరి వృధా ప్రయాసే కదా. గమనించాలని ప్రభుని బట్టి మీకు జ్ఞాపకం చేస్తున్నా. ఇప్పుడు దుష్టుడు పడితే ఈ విధంగా తను గాయపరుచుకుంటాడు, ఇది నాశనం చేసుకుంటున్నాడు, తాగుతూ తిరుగుతూ వ్యభిచార క్రియలు రకరకాల సంబంధాలు ఉన్నటువంటి కూర వాళ్ళు పాడు చేసుకుంటూ ఇతరులు పాడు చేస్తున్నారు అని అంటే వీరిని కూడా దుష్టుడు ఆవగించాడు. ఏమండి ఏదో శరీర కోరికలు ఆనందపడిపోవాలి, ఏదో లబ్ధి పొందిపోవాలి, ఏదో కష్టపడకుండా ఏదో వచ్చేయాలి అనే విషయంలో ప్రయత్నం చేసి ఫెయిల్ అయిపోతూ వారి జీవితాల్లో వెనకాల ఉన్న వాళ్ళు కష్టాన్ని తెచ్చిపెడుతూ వాళ్ళు చనిపోతున్నట్లు ఎంతోమంది చూస్తున్నాం, ఎంతో ఇబ్బంది పడుతున్నట్టు మనం చూస్తున్నాం. ఒకటి ఇదంతా ఎందుకు జరుగుతుంది? మన మీదకి ఏమొస్తుంది? దుష్టుడు మనకి విరోధం ఏంటి? మనం వాడిని ఏం చేసామండి? అసలు దుష్టుడికి నీకు నాకు విరోధం ఏంటి? ఇలా పాడైపోయేటట్టు మనల్ని ఎందుకు చేస్తున్నాడు వాడు? మన ఊరోడు కాదు, మన పేటోడు కాదు, మన తెలిసినోడు కాదు, అయినా మన మీద ఎందుకు దాడి చేస్తున్నాడు? మన అతనికి విరోధంగా మనం ఏ కార్యం చేస్తున్నటువంటి వారు కూడా కాము. మరి ఎందుకు మనకి ఇట్లా దుష్టులు చేస్తున్నాడు? ఎందుకు అటువంటి విధంగా మనల్ని మనం పాడైపోయేటువంటి పరిస్థితిని కలిగి చేస్తున్నాడు? ఆ కలుగు చేసే పరిస్థితికి మనం ఎందుకు లోనైపోతున్నాం? ఎందుకు అంత మైకంలో ఉండి మనల్ని మనం పాడు చేసుకుంటాం అనే విషయం కూడా తెలియనటువంటి ఆ బంధకాల్లో పడిపోతున్నాం, అంత మాయలో ఉండిపోతున్నాం అనే సంగతి అది ఆలోచిస్తే ఒక మాట కొద్దిగా లేట్ అయినా ఒక వివరణ చెప్తాను, గమనించండి. పరలోకంలోని దుష్టుడు దేవునిపై తిరుగుబాటు చేస్తాడు. ఏమండి ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం చదువుకుంటే వాడు యెషయా గ్రంథం మీరు 14 చదువుకున్నా మనకు అది కనపడుతుంది.
నేను మాట చెప్పడానికి ఇష్టపడుతున్నా. కనుక వాడు ఏం చేశాడంటే ఆ దేవుని కంటే ప్రథమ స్థానంలో అంటే సభాపర్వతం మీద కూర్చున్నాలి, దేవుని స్థానంని నేను ఆయన కంటే పైగా ఉండాలి అనేది రాకూడదు దుష్ట ఆలోచన తన మనస్సులోకి వచ్చింది. షటప్ అండ్ గెట్ అవుట్ అని కిందకు తోస్తాడు. అక్కడి నుండి పట్టుకున్నాడు. ఇక ఇప్పుడు నాకు ఎలాగో స్థానం లేకుండా చేసావు పరలోకంలో. దుష్టుని యొక్క మనసు చెప్తున్నాను, దుష్టుని యొక్క విధానాన్ని ప్రారంభాన్ని చెప్తున్నానండి. అక్కడి నుండి పరలోకం కిందకు త్రోయబడ్డాడు. ఏమండి వచ్చి సమయం కొంచెమైన గిరాగిరా తిరుగుతూ తండ్రి తన పిల్లలైనటువంటి వారు మనందరూ ఆయన పిల్లలం కనుక తన పిల్లలను తనకు చెందనివ్వకుండా దేవునికి దుఃఖాన్ని మిగులుస్తున్నాడు. చాలా పిల్లలు మనం చూస్తాం కదా, నన్ను కొట్టలేక లోకంలో ఉన్న తీరు కూడా ఇలాగే ఉంటుందండి. నన్ను కొట్టలేక, నన్ను ఎదుర్కొనలేక ఇది అంటారు కదా, దమ్ము ధైర్యం అంటారు కదా, అలాంటి నా మీద రావటానికి లేక ఇప్పుడు ఎవరి ఉపయోగిస్తాడు? నా శత్రువు లేకపోతే నా ఆపోజిట్, నా కోపదారి, నాపై కోపం ఉన్న వ్యక్తి ఎవరి మీద ప్రయోగిస్తాడు? నా పిల్లల మీదే కదా, నాకు కలిగిన వనరుల మీదే కదా. అప్పుడు ఏమవుతుంది? నేను కుమిలిపోతా. అయ్యో నాకు బాధ, నా పిల్లలు ఏంటి ఇలా అయిపోయారు, నేను కుమిలిపోతా. ఆ ప్రకారంగా నాకు దక్కని సీటు లేకపోతే నాకు పరలోకంలో స్థానం లేకుండా తోసేవు కనుక మరి ఇప్పుడు నీ పిల్లలు రేపు ప్రొద్దుటే మీ కుమారుడు క్రీస్తు ద్వారా పరలోకం తీసుకువెళ్తానంటున్నావు కదా, నేను చూస్తా నీ పిల్లలు ఎట్ట పరలోకం రానికుండా చేయాలో నాకు తెలియదు ఏంటి అన్నట్లుగా దేవుని పిల్లలైనటువంటి వారిని దేవుడు సృష్టించుకున్న లోకము, ఆ లోకంలోకి వచ్చి తన హస్తగతం చేసేసుకొని దుష్టుడు తన దేవుని పిల్లలైన వారందరినీ సాతాను బిడ్డలుగా మలిచేసుకొని వాడు చేస్తున్నట్టు అట్టహాసం చూస్తుంటే ప్రియ దేవుని బిడ్డ, అది ఎవరు గమనించలేని పరిస్థితి. మీరు చూసే ఉంటారు, ఏదైనా మోసం చేసినా, దొంగతనం చేసినా, లేకపోతే మరొకటి శరీరక్రియలు చేసినా, మరొకటి చేసినా ఎవరైనా పబ్లిక్ చేయాలని చూస్తారా? ఏమండి తన నెత్తి మీదకి తన ప్రాణం మీదకి ఒకవేళ ఇది దొరికినా లేకపోతే ఏదన్నా బయటకు వచ్చినా ప్రమాదం అని తెలుసుండి కూడా చేస్తారు. అవునే కదా. కనుక ఆ తెలుసుండినా తెలియకపోయినా తద్వారా లబ్ధి పొందుతున్నావు కనుక ఇప్పుడు కాకపోతే ఎప్పుడు లబ్ధి పొందుతావు? ఈ వయసులో కాకపోతే మరొక వయసులో పొందటానికి ఏమైనా ఉంటుందా ఏంటి? ఇప్పుడు కాకపోతే ఏదైనా చేసుకుంటానికి లేకపోతే సంపాదించుకుంటానికి, నలుగురు రాళ్ళు వెనకాల వేసుకుంటానికి ఇప్పుడు కాకపోతే ఎప్పుడు చేస్తారండి అని నీకు అయిన వారితో, నీకు బాగా సన్నిహితులతో, నీ తల్లిదండ్రులు కావచ్చు, సన్నిహితులు ఎవరైనా సరే, వారి ద్వారా నువ్వు చెడిపోవటానికి ఎన్నో రకాల మాటలు చెప్పించి నువ్వున్న భక్తి స్థిరతను పోగొట్టిస్తాడు. ఏమండి ఒకవేళ తన స్నేహితులు మనకు కూడా చెప్తుంటాం చాలా పర్యాలు, చెడిన వాడు అనేక మంది చెబుతూ ఉంటాడు. అంటే దుష్ట నడవడి అంటే మంచి నడవడిని పాడు చేస్తుంది కదండి. మంచిగా ఉన్న లోకంలోనికి దుష్టుడు వచ్చి పాడు చేయటం ప్రారంభించాడు. ఆ ప్రారంభము ఏదేం తోటలో అని మనం ఇందాక కూడా మనం విన్నాం. కనుక ఇప్పుడు నాకు కావాల్సిన మాట ఏంటంటే ప్రియ దేవుని పిల్లలరా, ఈ విధానంగా అలా దుష్టుడు క్రిందకు వచ్చి తన పిల్లలను మనలను కానీ గాయపరిచి పరలోకం వెళ్ళనీకుండా ఉంటే దేవుని ప్రణాళిక దెబ్బతింటుంది. ఆ దేవునికి దుఃఖాన్ని మిగిల్చాలి అని అనుకున్న దుష్టుడు దేవుని మీద ఉన్నటువంటి కోపము దేవుడు కిందకు తోస్తాడు కనుక నీ పిల్లలను నేనేం చేస్తానో చూడన్నట్లుగా ఈ విధంగా దాడి మన మీద చేస్తున్నాడు. కనుకనే పేతురు గారు అదే చెప్తాడు, మీ విరోధి అయిన అపవాది 5వ అధ్యాయం 7-8 వచనాలు, మొదటి పేతురు పత్రిక 5-7-8 వచనాలు. క్రిందకు త్రోయబడ్డాడంటానికి నేను చదవట్లేదండి. ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం మీరు చదువుకోండి, మీకు క్లియర్గా ఉంటుంది. మీరు కూడా కొద్దిగా ప్రాక్టికల్ చేయాలి. వినేసేది చెప్పేసుకుని మీరు చూసుకుని అలా ఉందా లేదని కూడా చూసుకోవాలి. ఏమండి కనుక ఇప్పటికే సమయం పెరిగిపోతుంది కదా, క్లుప్తంగా చెప్దానుకుని వివరించేటప్పటికి అది పెరుగుతుంది. కనుక ఈ సమయంలో అందుకే దుష్టుడు ఏం చేస్తున్నాడంటే ప్రేమ దేవుని పిల్లలరా, మనల్ని చంపుకునేటట్లు, మనం గాయపరుచుకునేటట్లు, మనం ఏదేదో సొంతంగా ఏదో చేసేసుకునేటట్లు చేస్తున్నాడు. అంటే దాని అర్థము మనం చేసుకున్నట్టు చేస్తున్నాం అంటే దేవుడు మనకి ఏది ఇవ్వలేదనే కదా. మరొక రకంగా చూస్తే వాళ్ళ నాన్నగారు అంటే దేవుడు మనం పిల్లలు కనుక ఆయన ఏమి ఇవ్వలేదు, ఆయన సరిగ్గా చేయట్లేదు, ఇదిగో మీరన్నా చేసేసుకోండి అని మన చేత దేవుణ్ణి అనుమానించేటట్లుగా, ఆయన చేయలేనటువంటి వాడిగా మనమే చేసుకునేటట్లుగా ప్రోత్సాహపరిచి, ఆయన అవమానపరిచినట్టు కంటే చేయలేనటువంటి వాడుగా ఆయన పెట్టి మనమే ఏదో చేసేసుకునేటట్లు చేసి ఆ దేవుని చేత భయంకర శిక్షకు నడిపించేటటువంటి ప్లాన్ దుష్టుడు ప్లాన్. అందుకే దేవుని పిల్లలారా,
అనేక మందిని తినేదాన్ని బట్టి, త్రాగేదాన్ని బట్టి, చూసేదాన్ని బట్టి, సంసోను చూసేదాన్ని బట్టి, ఏమండి అనేక మంది పెద్ద పెద్దోళ్ళు చిన్న చిన్న విషయం చూసేదాన్ని బట్టి, తినేదాన్ని బట్టి, త్రాగేదాన్ని బట్టి పడిపోయారండి. ఆ దుష్ట కార్యాలు పడిపోయారండి. అటు ఆ విధానంలో వారిని వారు చంపేసుకుంటున్నారండి. యేసు ప్రభు శిష్యులను ఎన్నుకున్నారు కదా, చెప్పాం కదా. ఆ యేసు ప్రభు వచ్చినందుకు ఆ దుష్ట క్రియలను ఉన్నటువంటి వారిని విడిపించటానికి. ఏమండి తినేదాన్ని బట్టి, త్రాగేదాన్ని బట్టి, చూసేదాన్ని బట్టి ఎన్నో రకాలైనటువంటి పరిస్థితుల్లో దుష్టుడు ప్రేరణకు బట్టి మీరు లొంగిపోయి మిమ్మల్ని మీరు పాడు చేసుకుంటున్నారు, మిమ్మల్ని మీరు చంపుకుంటున్నారు, మిమ్మల్ని మీరు గాయపరుచుకుంటున్నారు. అంత మాత్రమే కాదు, మరొకరిని గాయపరుస్తూ వారిని కూడా నెమ్మది లేకుండా చేసేస్తున్నారు. కారణం మీలో ఉన్నటువంటి వాడు మిమ్మల్ని లొంగ తీసుకున్నాడు. అది ఎవరు చెప్పిన మాటని బట్టి వచ్చాడా, లేకపోతే నీకు దురాశ కలిగితే ఆ దురాశ నెరవేర్చుకుంటాను వంకర ఆలోచనలు ఎవరి ద్వారా చెప్పిస్తే నువ్వు చేస్తున్నావా అనేది ఇప్పుడు కానీ నువ్వు మనసు పెట్టి ఆలోచించేస్తే, ఒకవేళ ఇప్పుడు నీకున్నటువంటి పరిస్థితి ఒక సమస్యలోనూ ఎవరో ప్రేరేపణ బట్టి శరీర క్రియలు కొందరు పడిపోతారండి, ఎవరో ప్రేరేపణ బట్టి దొంగతనానికి వెళ్ళిపోతారండి, ఎవరో ప్రేరేపణ బట్టి, ఎవరో సలహాను బట్టి, స్నేహితులు బట్టి రకరకాల వెళ్ళిపోయి జీవితం నాశనం చేసుకుంటారండి. ఒకసారి మనసు పెట్టి ఆలోచించండి. చాలామంది ఎలాంటి వాళ్ళు లేరంటారా? ఒకళ్ళు వింటున్నా నీదా పరిస్థితి అయితే మారేటటువంటి అవకాశం ఈ దుష్టుడిని దేవుడు యేసు ప్రభు దగ్గరకు వస్తే ఆ కబంధ హస్తాలను విడిపించి నెమ్మదినిచ్చాడు కదా, స్వస్థపరిచాడు కదా. అలాగే యేసు ప్రభు శిష్యులుగా ఉన్నటువంటి నడిపిస్తున్నటువంటి ఆయన కూడా యేసు ప్రభుని ఏం చేశాడండి? 30 వెండి నాణేలకు అమ్మేయలేదా? 30 వెండి నాణేలకు అమ్మేయలేదా? ఎందుకు అమ్మేశాడు అని అంటే ఈ మాటకు తప్పనిసరి చదవడం ప్రయత్నం చేద్దాం. చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, లోకరస సువార్త కానీ మత్తయి సువార్త కానీ మనం చదువు చూడండి. లోకరస సువార్త 22:3 ఏమంటాడంటే ఓ చక్కటి మాట రాశాడండి. ఇక్కడ అంటే 2 అధ్యాయాలు మనకు కనపడుతుందండి. లోకరస సువార్త 22:3 అంతటా 12 మంది శిష్యుల్లో చేరిన ఇస్కరియోతు అనబడిన యోధాలో సాతాను ప్రవేశించెను. ఏమండి సాతాను ఏం చేశాడు? ప్రవేశించగానే ఏం చేశాడు అని అంటే యేసుప్రభు అమ్మకానికి పెట్టేశాడు. చూడండి ఆ మాట కూడా చదువు కరెక్ట్ ఎంత చక్కగా ఉంటుందో. మత్తయి రాసిన సువార్త 26:14 మత్తయి రాసిన సువార్త 26:14 అండి. అప్పుడు 12 మందిలో ఒకడు ఇస్కరియోతు యోధ ప్రధాన యాజకుల యొద్దకు వెళ్ళి, నేను ఆయన మీకు అప్పగించిన ఎడల నాకేమి ఇత్తురని వారిని అడిగాను. అందుకు వారు 30 వెండి నాణ్యములు తూచి వానికి ఇచ్చిరి. వాడు అప్పటి నుండి ఆయనను అప్పగించుటకు తగిన సమయము కనిపెట్టుచుండెను. మాట అర్థమైందండి. దుష్టుడు ప్రవేశించాడు, మొత్తం మీద అమ్మేశాడు. ఇక మీకు తెలుసు కదండి, ఆ దుష్టుడు ప్రవేశించక 30 నెలలకు అమ్మేశాడు. వెంటనే యేసు ప్రభు శిక్ష పట్టడం చూసి ఆ వెండి నాణ్యాలు వాళ్ళకి ఇచ్చేస్తే మాకు అవసరం లేదని, ఆ దేవాలయం అవసరం లేదని కానీ దేవాలయం పారవేసి వెళ్ళి స్పీడ్గా వెళ్ళిపోయి ఊరు పెట్టుకు చనిపోయాడట. అది మత్తయి రాసిన సువార్త 27వ అధ్యాయంలో మనకు కనపడుతుంది. పేజీ తిప్పటమే కదా, చూడండి ఒకసారి. 27వ అధ్యాయము 3వ వచనాన్ని చదువుతున్నాడు. మత్తయి రాసిన సువార్త 27వ అధ్యాయము 2వ వచనం. ఉదయమైనప్పుడు ప్రధాన యాజకులు, మొదటి నుంచి చదువుతుందండి. ఉదయమైనప్పుడు ప్రధాన యాజకులను ప్రజల పెద్దలందరూ యేసును చంపవలనని ఆయనకు విరోధం ఆలోచన చేసి ఆయనను బంధించి తీసుకుని అధిపతి అయిన పొంతు పిలాతునకు అప్పగించెను. అప్పుడు ఆయనను అప్పగించిన యోధ ఆయన శిక్ష విధింపబడగా చూచి పశ్చాత్తాపడి ఆ 30 వెండి నాణ్యాలు ప్రధాన యాజకుల యొద్దకును పెద్దల యొద్దకును మరలా తెచ్చి నేను నిరపరాధి రక్తంను అప్పగించి పాపం చేస్తానని చెప్పాను. వారు దానితో మాకేమి, నీవే చూసుకున్నామని చెప్పగా అతడు ఆ వెండి నాణ్యములను దేవాలయంలో పారవేసి పోయి ఊరు పెట్టుకుని చచ్చిపోయాడు. అంతేనండి. దుష్టుడు ప్రేరేపణ ఉంటే ఇదే జరుగుతుంది. ఇందాక చెప్పాను, ప్రేమ వికలమైనా, నేను అనుకుని సాధించలేకపోయినా, లేకపోతే ఇన్ని రకాలంటూ మానసిక ఒత్తులు గురి చేస్తున్నారు కనుక ఎవరి కొరకు బ్రతకాలి అని అంటూ, లేకపోతే బ్రతుకులు రకరకాల ఫలాలు ఎదురైనా అదేదోలాగా సంపాదించుకుంటూ వంకదారులు వెళ్ళిపోయి దొరికేసారు అనుకోండి, ఇకెందుకు వేస్ట్? ఇక వేస్ట్. అసలు నేను ఎవరు చేయమన్నారు, ఎవరు ప్రేరేపణ బట్టి చేసేవు, చివరాఖరికి అది అయిపోయిన తర్వాత చచ్చిపోతున్నట్టు ఏంటి? ఏమండి చేయటానికి అంత ధైర్యము, దాని వచ్చిన ఫలితాన్ని అనుభవించటానికో, సహించటానికో, లేకపోతే పరిష్కరించుకునే మార్గాలు ఎన్ని లేవు? చచ్చిపోతే సమస్య పరిష్కారం అయిపోతుంది అనుకుని అనేక మంది ఈ రోజున సమస్యలను బట్టి, పరిస్థితులను బట్టి తట్టుకోలేక, ఓపిక లేక ఇక బ్రతకటం వేస్ట్, వీళ్ళ ముందు ఉండటం వేస్ట్ అనుకుని వెళ్ళిపోతున్నారు. అదేంటి
అంటే ఎందుకు అలా అంటున్నావో తెలుసా? నీకు దుష్టుడు పట్టాడు, దుష్ట ప్రేరేపణ నీకు కలిగింది. అందుకే యోధ ఏం చేశాడు? పరుగును వెళ్ళి చనిపోయాడు. ఏమండి, దుష్టుడు పడితే అలాగే ఉంటుందండి. తను గాయపరుచుకుంటాడు, ఇతరులను గాయపరుస్తాడు. తను ఏమైపోతుండో తెలియదు, ఏం చేస్తున్నాడో కూడా గమనించనీడు. కనుక ప్రియ దేవుని పిల్లలారా, ఎందుకు ఇంత చేస్తున్నాడంటే దుష్టుడు దేవుని పిల్లలైన మనలను దేవునికి చెందనీయకుండా బ్రతికిస్తే ఆ దేవుడు బాధపడతాడు అని. అది ఆల్రెడీ సక్సెస్ అయ్యాడు ముందులోనే దుష్టుడు. యేసుప్రభు ముందు కాలంలో ఏమంటే నోవా కాలంలో ఏం జరిగిందండి? వాళ్ళు ఇష్టం వచ్చిన ప్రవర్తించేశారు. ఒక్క మాటలో ముగిస్తాను ఈ పని మాటని. వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వ్యవహారం చేసేసుకున్నారు. దేవుడు హృదయంలో నొచ్చుకున్నాడట, బాధ కలిగింది. వేస్ట్ ఫెలోసిలాతో చీపురు పెట్టి తుడిచేసాడు ఒక నోవాహు తప్ప. ఆ నోవాహుని తన కుటుంబాన్ని ఓడలోకి ఎక్కించి మొత్తం ఆనాటి కాలంలో వాళ్ళందరినీ ఏం చేశాడు? తుడిచిపెట్టేశాడు. సమస్య ఏమైనా పోయిందా? దుష్టుడు ఉన్నాడు, మరలాడు తన పనులను దేవుని చెందనీయకుండా చేస్తున్నాడు. యేసు ప్రభు వచ్చి ఇప్పుడు చేసింది ఏంటంటే ఆ దుష్టును విడిపించడానికి, అలా నాశనం అయిపోతుంది ఆ దుష్ట క్రియలో ఉన్నటువంటి విడిపించడానికి నా యేసు ప్రభు వచ్చారండి. అలా చనిపోకండి. మీ పాపానికి, మీ క్రియలకు, మీరు దుష్టును విమోచించడానికి, మీ గాయాలు కట్టడానికి, లేదా మిమ్మల్ని గాయపరుస్తున్న దుష్టు నుండి విమోచించడానికి ఇదిగో నేను ఉన్నాను. మీ గాయాలను కడతా, నేను మిమ్మల్ని విమోచిస్తా, మిమ్మల్ని రక్షిస్తా. అందుకే ప్రయాసపడుతున్న వాళ్ళరా, అలా నలిగిపోతున్న వాళ్ళరా, ఎందుకు బ్రతకనుకోనికి, ఎవరి కొరకు బ్రతకాలనుకొని జీవితం విలువ తెలియకుండా చనిపోదారు అనుకుంటున్న వాళ్ళరా, ఈరోజు నీ మాట వింటే నీ మనసు చిగురించాలి. నీ మనసులో బ్రతకాలనేటువంటి ఆశ పెళ్ళు బుక్కుంటూ రావాలి. ఎందుకో తెలుసా? సమస్య వచ్చిందంటే పరిష్కారం ఉంటుంది నాన్న బాబు, ఉంటుంది. కొద్దిగా సమన్వయం పాటించు. మనం చేసుకున్నాక ఏదో కొంత సమస్య వచ్చిందనుకో, చిన్న అవమానం ఏదో చిన్న వస్తే ఎందుకు కొంత కంగారు? ఎందుకంటే తొందరపాటు నిర్ణయాలు తీసుకొని వెనకాల ఉన్న రోజులకి బాధ, తదుపరి నీ ఆత్మ యుగాలకు నరకాగ్నిలోనికి కాలిపోవాలా? ఎందుకు అంటే దుష్టుని ప్రేరణ, దాని నుండి విడిపించబడి పరిష్కార మార్గం ఉంది అని ప్రభుని బట్టి నేనైతే జ్ఞాపకం చేస్తున్నాను. ఆ పేతురు గారు ఎరిగినను బొంకినప్పుడు ఆయన పరిష్కారం దొరకలేదా? ఎంతోమందికి దొరకలే? ఎంతోమంది ఈ విధంగా ప్రాణాపాయ పరిస్థితులు ఉండి యేసు దగ్గరకు వచ్చి రక్షణ పొందుకోలే? కనుక ఈ రోజున ఇంత భయంకరమైన పరిస్థితులు లోకంలో కొందరు చేతులు జరుగుతుంటున్నాయి అంటే కారణం అదొకటే కారణం. ఒకరోజు జైలు అధికారి ఆ పిలిపి పట్టణంలో జైలు అధికారి పౌలు శీలలు జైల్లో ఉన్నప్పుడు పాటలు పాడుకుని జైలు గోడలన్నీ కూడా ఊడిపోయినవి. పాటలు ఆనందించి పాడుతుంటే మరి ఆ ఆధ్యాత్మిక వాళ్ళు జైలు శిక్షలో ఉండి పాటలు పాడుకుంటే భౌతికంగా ఉన్నటువంటి జైలన్నీ కూడా పగిలిపోయి భౌతికంగా కూడా రిలీజ్ అయిపోయేటువంటి నిజమైన శరీర ఆనందం కూడా వచ్చేసింది. ఈ విషయం తెలుసుకున్న ఆయన వెంటనే తన కత్తి తీసుకుని తను చంపుకోపోయాడట. కారణం ఇక నా ఉద్యోగంలో కాపలాలో నేను చేసిన కనుక ఆ ఖైదీలందరూ వెళ్ళిపోతే నా నెలగో పైదిగా చంపేస్తాడు. ఆడెవడో అప్పుడు చంపేటాడు కంటే ఇప్పుడే నేను చచ్చిపోతే పోలే అని అనుకో తొందరపాటు నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయాన్ని ఆపేడు ఎవరో తెలుసా? అపోస్తలుడైన పౌలు గారు. ఇదిగో నీకు నువ్వే హాని కూడా చేసుకున్నట్టు ఏంటంటే చదువుతో మాట చూడండి. అపోస్తలుల కార్యాలు 16వ అధ్యాయంలో ఈ మాట కనపడుతుంది. ఏం చేసుకోకూడదు? నీకు నువ్వు ఏ హాని చేసుకున్నావు. దేనో వచ్చిన 27 వచ్చిన అనుకుంటాను. నా మాట చదువుతున్నాను చూడండి ఒకసారి. 27 అంతలో చెరసాల నాయకుడు మేల్కొని చెరసాల తలుపులన్నీ తెరిచి ఉండుట చూచి ఖైదీలు పారిపోయి రనుకొని కత్తి దూసి తన్ను తాను చంపుకుని పోయినట. ఎందుకు తను చంపుకోబోయాడు? తన పని ఫెయిల్ అవుతుందని. ఇంకా అవ్వలేదు, ఏం జరుగుతుందో తెలీదు, ఏమవుతుందో తెలీదు. కానీ సిచ్యువేషన్ చూడగానే మనం ఊహించేసుకొని మనం ఆలోచించేసుకొని అలా అయిపోద్ది, అలా జరిగిపోద్ది, ఇలా అయిపోద్ది, ఇక అలా జరిగిపోతే ఇక నేను ఎందుకు మరి చేసుకునేటప్పుడు వద్దా? గ్రహించాలి కదండి. కనుక ప్రియ దేవుని పిల్లలారా, సమస్య పుట్టిందంటే పరిష్కారం. ఒకళ్ళ మానవుని ద్వారా పరిష్కారం లేదు అన్నట్లయితే ఇదిగో యేసు ప్రభు చెప్తాడు, నేను అన్నిటికీ సమాధానాన్ని అన్నిటి పరిష్కరిస్తే సమస్తము సాధ్యం, అసాధ్యం అంటే ఏదో లేదు. కానీ ఈ రోజున నీ జీవితాన్ని ఇప్పటికే ఎన్నో రకాలుగా ఒకరు పాడు చేసేసుకున్నావేమో, వ్యాధులతో నలిగిపోయేవేమో, నీ ఇష్టానుసారంగా తిరిగేసి నీ జీవితాన్ని భయంకర స్థితిలో తెచ్చేసుకున్నావేమో. ఒక్కసారి పెద్ద మనసు పెట్టి ఆలోచించు, ఇది ఎందుకు జరుగుతున్నది అని అంటే అలా జరగటానికి కూడా నువ్వు నమ్ముకున్నటువంటి వాళ్ళు నేను మోసం చేస్తుంటారు.
పర్వాలేదు నావాడు అనుకున్నప్పుడే నేను ఇలా భంగపరిచారు. చాలా నమ్మకం పెట్టుకున్న వాళ్ళ మీద నిన్ను ముంచేశారు. ఎన్నో విషయాలు చేస్తాడు అనుకోలేదు, కానీ అలా చేశాడు. ఏం చెప్పాలి, ఎలా చెప్పాలి, ఆ బ్లేమ్ అంతా నా మీదకి వచ్చేస్తుంది కదా అనుకుని కృంగిపోవద్దు. కొద్దిపాటి విచక్షణ పాటించు. అది దుష్టుడు ప్రేరేపణ బట్టి జరిగింది కనుక కొద్దిగా ఓపిక పట్టి ఆ పరిస్థితులలో దేవుని మీద నువ్వు ఆధారపడితే ఆ క్రీస్తు ప్రభు నీకున్నటువంటి బంధకాలు, ఎటువంటి బంధకాలను విడిపించగలిగినటువంటి వాడు. పాప బంధకాల నుండి, నువ్వు పాడు చేసుకునే బంధకాల నుండి, నిన్ను చంపుకునే పరిస్థితుల నుండి, నిన్ను గాయపరుచుకునే పరిస్థితి నుండి, ప్రియ దేవుని బిడ్డ, నేను ప్రకటిస్తూ నేను నమ్మిన నా యేసు నేను విడిమోచిస్తాడు, విడిపిస్తాడు. అలా జరుగుతున్న పరిస్థితుల్లో గెరసిన దేశం వదిలేసినట్లుగా అందరు నేను వదిలేయచ్చు. దాన్ని సాధ్యపరచలేకపోవచ్చు. ఈ వ్యాధిని బట్టి మేము భరించలేము, ఈ పరిస్థితిని బట్టి మేము చూడలేము అనుకుని అందరినీ వదిలేయచ్చు. అంటే నువ్వు చేసుకున్నవి, నీవు దుష్టుని ద్వారా ప్రేరణ బట్టి నువ్వు చేసుకున్న అంత ప్రమాదం చేసి చుట్టూ ఉన్నటువంటి వరకు నేను పట్టించుకుని స్థితికి వచ్చేసి ఉండొచ్చు. కానీ నేను పట్టించుకుంటూ ఒక ఆయన ఉన్నాడబ్బా. ఈ రోజు నువ్వు ఎటువంటి పరిస్థితి అయినా, నీ బిడ్డలు కానీ నీ పరిస్థితి ఎటువంటి పరిస్థితి అయినా, ఎందుకు ఈ చివరి అవకాశం చూసుకో. ఆ క్రీస్తు ప్రభు దగ్గరికి రా. నీ చంపుకునేటువంటి పరిస్థితుల్లో నుండి జీవంలో నడిపిస్తాడు. నీ గాయపడి కారిపోతున్న రక్తాన్ని కట్టి ఆయన రక్తాన్ని ఇచ్చి నిన్ను జీవాన్నిలో నడిపిస్తాడు. నువ్వు చనిపోయే పరిస్థితుల్లో నుండి చంపబడకుండా నిన్ను కాపాడుతాడు. నిన్ను పాడు చేసుకునే పరిస్థితులు పాడవకుండా నేను రక్షిస్తాడు. సోదరుడా, ఈ మాటలు రక్షణ గురించి అయితే నేను చెప్పాలని మాట జ్ఞాపకం చేశాను. ఒక్కసారి సమాజంలో చూడు. ఈ మాటలు వినేసి నీ బ్రతుకుని మార్చుకొని ఆ క్రీస్తు దగ్గరకు వచ్చి మనలను మనం అంటే నువ్వు గాయపరుచుకునే స్థితిలో మేల్కొని, నిజమే కదా ఎవరో చెప్పిన దాన్ని బట్టి చేసి ఇంతకాలం ఇలా చేశానని ఎప్పటికైనా కళ్ళు తెరిచి ఆ క్రీస్తుని సొంత రక్షణకు అంగీకరించి పరిస్థితులన్నిటి పరిష్కారం పొంది బ్రతుకులో నెమ్మది సమాధానం కలిగి ఉండటానికి ఒకే ఒక దారి క్రీస్తు దగ్గరికి రా. ఆయన సమస్తం సాధ్యపరచగలడు. ఇంతకాలం ఇప్పుడు జ్ఞాపకం వచ్చానా ఏంటి? ఇన్ని అయిపోయిన తర్వాత వచ్చానా? లేకపోతే నీ వాళ్ళు అందరూ కాదన్నారు కనుక చీకొట్టేరు కనుక వచ్చావా అని తులనాడేటటువంటి కాదు. ఎంత ఘోర పాపినైనా, ఎంత భయంకర పరిస్థితుల్లో ఆదరణ లేకుండాటువంటి వ్యక్తిగా నువ్వు ఉన్నట్టయితే నా యేసు ప్రభు నిన్ను ఆదుకుంటాడు. ఆయన అంత ప్రేమమయుడు, అంత గొప్ప కార్యం నీ జీవితంలో చేయడానికి ఇష్టపడుతున్నాడు. సోదరుడా, సోదరి, ఒకళ్ళు అయిపోయింది, కృంగిపోతున్నావేమో. ఇది నీ కొరకే మాట. ఆలోచించి బ్రతకాలి, బ్రతికించి ఆయన దగ్గరికి, క్షమించి ఆయన దగ్గరికి, క్షమాపణ కొరకు క్షమించి ఆయన దగ్గరికి వచ్చి ఆయన పాదాలు పట్టుకో, ప్రభా దాన్ని క్షమించు అని తప్పనిసరిగా క్షమించి నూతన జీవితాన్ని ఇస్తాడు, కొత్త బ్రతుకునిస్తాడు. అది నూతనమైన, అది ఆత్మ సంబంధమైన జీవితం. ఆ జీవితం ద్వారా జీవిస్తే పరలోకం చేరుకుంటాం. అట్టి కృప కలిగిన వారుగా మనం ఉండాలని కోరుకుంటూ ఈ మాట ముగిస్తున్నాం. పరమ తండ్రి, నీకు వందనాలు. పలకబడిన మాటలో పరమార్థం ఏంటో గమనించి, లోకంలో నాయన అనేక సంఘటనలను చూస్తున్నప్పుడు ప్రభా మమ్మల్ని మేము ఎందుకు గాయపరుచుకుంటున్నామో, ఎవరు ప్రమేయం బట్టి గాయపరుచుకుంటాం, కొద్ది మాటలు మేము విన్నాం తండ్రి. విషయాన్ని అర్థం చేసుకొని మా ఎదుటి వ్యక్తులను కూడా మేము అర్థం చేసుకొని ఆ వ్యక్తిని కాదు, ఆ వ్యక్తిని బంధకాలను ఎలా విడిపించాలని గ్రహిస్తూ మా వంతు మేము సహకరిస్తూ ఆయన మీ చిత్తానుసారంగా రక్షణ వైపు అనేక నడిపించడానికి సహాయం చేయండి. వీళ్ళ మాటల్లో ఉండటం బిడ్డలు వారి స్థితిగతులను అర్థం చేసుకుని ఆ భయంకర పరిస్థితులను తప్పించబడి కోణక్రీస్తు సొంత రక్షణకు అంగీకరించి ఆలోచన కలిగి చేసి మీ నామానికి మహిమ తెచ్చుకుని రక్షించి మహిమ పొందమని యేసు నామమున అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. మంచిదండి. హృదయపూర్వక వందనాలు.